Good evening, welcome to Study Time. IAS, IPS లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించాలి అంటే కనుక ఒక మంచి ఆప్షన్ అని చెప్తున్నారు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. మరి ఈ ఎక్సెల్ సివిల్స్ అకాడమీలో ఏ విధమైన కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, అసలు దీనికి సంబంధించి కోచింగ్ అనేది ఏ విధంగా ఇస్తారు? మనతో పాటు ఉన్నారు మిస్టర్ కె రాజేందర్ కుమార్ గారు, ఐపీఎస్ సిఇఓ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ అండ్ ఐపీఎస్ రిటైర్డ్ మరియు ఫార్మర్ డీజీపీ ఆఫ్ జేఎన్కే స్టేట్. నమస్తే అండి. నమస్తే అండి. ఇక మరో గెస్ట్ ఉన్నారు వై మోహన్ రావు గారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. నమస్తే అండి. సో అండ్ నార్మల్ గా ఐఏఎస్ ఐపీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా టఫ్. అసలు దీనికోసం 24 గంటలు చదువుతూనే ఉంటారు స్టూడెంట్స్, ఎట్లా అయినా ర్యాంక్ కొట్టాలి అని చెప్పేసి. సో దీనికోసం చాలా అకాడమీస్ సర్చ్ చేస్తుంటారు, ఏది బెస్ట్ అకాడమీ, ఎందులో కోచింగ్ బాగా ఇస్తారు, ఇలాంటివి సర్చ్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా మీరు హైదరాబాద్లో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ అని చెప్పి స్థాపించారు. సో అసలు దీని ప్రత్యేకతలు ఏంటి? ఎన్నో అకాడమీస్ ఉన్నాయి, సో మరి మీ అకాడమీస్ ప్రత్యేకతలు ఏంటో మాకు వివరించండి. గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. మీరు మా అకాడమీ స్పెషాలిటీ గురించి అడిగారు. మేము ఇది ఒక మంచి క్వాలిటీ కోచింగ్ ప్రొవైడ్ చేయడం కోసం మొదలుపెట్టాము. మన చాలామంది తెలుగు విద్యార్థులు 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కోసం ఢిల్లీ పోయి అక్కడ ఏదో చిన్న గదుల్లో ఉండి పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లోనూ, ఆ తర్వాత చాలా ఖర్చు పెట్టి చిన్న రూములో కూర్చొని చదువుతా కష్టపడతా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అటువంటిది లేకుండా అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం మన రాష్ట్రంలోనే, ఇక్కడే హైదరాబాద్లోనే మంచి వాతావరణంలో అన్ని రిసోర్సెస్తో పాటు ప్రొవైడ్ చేయడం కోసం మా ఎక్సెల్ సివిల్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఓకే. అండ్ మరి ఎవరెవరు అంటే దీనికి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వడానికి అకాడమీలో జాయిన్ అవుతున్న వారికి అది కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సే ఉండాలి, అంటే దీనికి సంబంధించి వాళ్ళు అంత బాగా కోచింగ్ ఇవ్వాలి. సో దీనికి ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, దీనికి సంబంధించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ కన్సర్నింగ్ గవర్నెన్స్ కానీ, ఎథిక్స్ కానివ్వండి, లేదా పొలిటికల్ సైన్స్ కానివ్వండి, లేదా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ఇంటర్నల్ సెక్యూరిటీ, టెర్రరిజం, ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో నాకు డైరెక్ట్లీ సంబంధం ఉంది. ఎందుకంటే నేను ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేశాను, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంది. దానికి తోడు ఈ మా అకాడమీకి ఒక అడ్వైజరీ బోర్డు ఉంది. ఈ అడ్వైజరీ బోర్డులో చాలామంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మా అడ్వైజరీ బోర్డులో శ్రీ ఎంవిపిసి శాస్త్రి గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ టక్కర్ గారు, శ్రీమతి లక్ష్మీపార్సారథి గారు, కృష్ణయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్, ఫణికుమార్ గారు, డాక్టర్ ఎం సాంబశివరావు గారు, ఆ తర్వాత రమేష్ కాల్గాటి ఫారెస్ట్ సర్వీసు, దెన్ సివి రావు గారు ఐపీఎస్, మళ్ళీ డ్యూటీ రాణి డోలీ లేడీ, షీఈ్ రిటైర్డ్ డైరెక్టర్ నేషనల్ పోలీస్ అకాడమీ నార్త్ ఈస్ట్ నుంచి. ఒక స్ప్రెడ్ ఆల్ పాన్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా మా అడ్వైజరీ బోర్డులో అవైలబుల్ ఉంటారు. రెగ్యులర్గా వచ్చి మన స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. నేను యాజ్ డైరెక్టర్ నేను అక్కడే ఉండి వాళ్ళకి డే టు డే వాళ్ళ
కోచింగ్ కానీ వాళ్ళ ప్రోగ్రెస్ కానీ మానిటర్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, సో అందరూ సీనియర్స్ అన్నమాట. సో కంప్లీట్లీ సీనియర్స్. ఆ తర్వాత మంచి ఫ్యాకల్టీని ఢిల్లీ నుంచి హైర్ చేసి తెప్పిస్తుంటాం. అంతేకాకుండా మా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ, వేరే సబ్జెక్ట్స్ టీచ్ చేసే వాళ్ళు, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు, ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ స్టూడెంట్స్కి ఎంతవరకు అందుబాటులో ఉంటారు? రెగ్యులర్గా టచ్లో ఉంటారా? రెగ్యులర్గా మేము అక్కడే ఉంటాం కాబట్టి మార్నింగ్ 8 to 8 జనరలీ వీఆర్ ఆల్ అవైలబుల్. రెగ్యులర్ క్లాసెస్ మాత్రం ఫర్ అబౌట్ 6 hours రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత మా దగ్గర మంచి లైబ్రరీ ఉంది విత్ ఆల్ ఫెసిలిటీస్, ఓకే, ఎయిర్ కండిషన్ లైబ్రరీ, క్లాస్ రూమ్స్ అవి. వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత అక్కడే కూర్చొని రాత్రి 8 వరకు చదువుకోవచ్చు వాళ్ళు. మా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు. ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేశారో ఆ ఫ్యాకల్టీ అక్కడ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ డౌట్స్ అన్ని వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు అక్కడ కూర్చొని. అంటే ఇప్పటికే అనేక సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా మరొక కోచింగ్ సెంటర్ పెట్టాలి, దీనికి అవసరం ఉంది కోచింగ్ సెంటర్కి అని చెప్పేసి ఎందుకు అనిపించింది? అంటే మీరేమన్నా చూసారా అలాంటివి పెట్టాలి అని అనుకున్న థాట్ వచ్చింది అంటే అంతకు ముందు ఏమన్నా లోపాలు ఎక్కడనే ఏమైనా చూసారా మీరు? మేము ఇప్పటికే గతంలో ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్తో కాలేజీ ఆల్రెడీ నడపడం జరుగుతుంది. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత జనరల్గా ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావాలనే విద్యార్థులు వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రధానంగా ఒక మంచి కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫైనల్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. సరే, మంచి కోచింగ్ సెంటర్ అంటే ఏంటి డెఫినేషను? ఏ కోచింగ్ సెంటర్ను మనం మంచి కోచింగ్ సెంటర్ అంటామంటే బేసిక్గా వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలన్నీ, అంటే టీచింగు చాలా మంచి ఫ్యాకల్టీతో టీచ్ చేసే రిసోర్సెస్ ఉండాలి. అట్లాగే కేవలం క్లాసులు చెప్పి వెళ్ళిపోయితే గనక వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఇవన్నీ క్లారిఫై అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ రాయడానికి రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ కావాల్సిన సిలబస్ ప్రధానంగా వాళ్ళు 0 నుంచే ప్రారంభిస్తారు. వాళ్ళు ఐఐటి నుంచి వచ్చినా, మెడికల్ కాలేజీ నుంచి వచ్చినా కూడా. సో అటువంటి 0 నుంచి వాళ్ళు ప్రారంభించేటప్పుడు వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండే ఫ్యాకల్టీ కావాలి. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ఫ్యాకల్టీ వస్తారు, 2 hours లేకపోతే 1.5 hour సెషనో క్లాస్ టీచ్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళ టైం అనేది ఎవ్రీ మినిట్ వాల్యుబుల్ కాబట్టి వాళ్ళంతా ఇంకో కోచింగ్ సెంటర్కి పరిగెత్తడం, పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉంటే అందుబాటులో ఉండే అవకాశాలు అనేది ఎక్కడా లేదు. సో మేము మా పిల్లల ద్వారా వాళ్ళకి మీకు ఎటువంటి కోచింగ్ సెంటర్ కావాలి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మాకు ఒక మంచి లైబ్రరీ ఉండాలి సార్, దానిలో డిజిటల్ లైబ్రరీ యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి, న్యూస్ పేపర్స్ ఉండాలి. తర్వాత మాకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా నిరంతరం మాకు క్లారిఫై చేయడానికి మా పక్కనే ఒక ఫ్యాకల్టీ ఉండాలి. తర్వాత కేవలం టీచ్ చేసేవాళ్ళు ఒక మంచి ఎన్విరాన్మెంట్, లైబ్రరీ కాకుండా సీనియర్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. ఎందుకంటే చాలా చోట్ల ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ని మనం కలవాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే మా దగ్గర ఈ అకాడమీకి సంబంధించి డైరెక్టర్గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజేంద్ర కుమార్ గారే దీన్ని లీడ్ చేస్తున్నందువల్ల, అలాగే రాజేంద్ర కుమార్ గారితో పాటు వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి ఒక 10 మంది సీనియర్ సివిల్ సర్వెంట్స్ అందరూ వాలంటీర్గా అరే ఇది చాలా మంచి ప్రయత్నం కాబట్టి మన ఎక్స్పీరియన్స్, మన అనుభవాన్ని అంతా యంగ్స్టర్స్కి కనుక మనం పాస్ ఆన్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అద్భుతంగా మంచి ఆఫీసర్స్గా తయారవుతారనే దాంతో ఒక 10 మంది వాలంటీర్గా సీనియర్ సివిల్ సర్వెంట్స్ రావడం అనేది ఈ ఇన్స్టిట్యూషన్కి గొప్ప బలం. సో ఒకవైపు పిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ కండిషన్డ్ ఫెసిలిటీస్తో లైబ్రరీ, క్లాస్ రూమ్ కల్పిస్తున్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి ఎవరెవరైతే మంచి బాగా పేరున్న ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళని క్లాస్కి పిలిపిస్తున్నాం. ఇంకా పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉంటే ఫండమెంటల్స్ నుంచి బిల్డప్ చేయడానికి మా ఇన్హౌస్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే మేము అందుబాటులో ఉంచుతున్నాం. మోటివేషన్ కోసం రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ఉంటున్నారు. సో ఇన్ని కాంబినేషన్స్ ఉన్న అకాడమీ అనేది ఒకటి ఉంటే స్టూడెంట్ తప్పకుండా సక్సెస్ అవడానికి పూర్తి అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. దానివల్ల మేము ఇంకో కోచింగ్ సెంటర్, ఇటువంటి లక్షణాలు ఉన్న కోచింగ్ సెంటర్ అవసరం అనే దాంతోనే దీన్ని ప్రారంభించాం. ఓకే సార్, సివిల్స్ కోచింగ్ సెంటర్ పుట్టగొడుగుల్లో ఎక్కడంటే అక్కడ వచ్చేస్తున్నాయి. సో అకాడమీ సెంటర్స్ చాలా చోట్ల ఉన్నాయి. సో స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి అడిగే క్వశ్చన్, ఎన్నో అకాడమీస్ ఉన్నాయి, మీ అకాడమీకి వస్తే ఏంటి, మీ దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే మిగతా వాటితో పోలిస్తే మీ దగ్గర ఏంటి సపరేట్గా ఉన్న భిన్నమైన సపరేట్ ఫెసిలిటీస్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఇప్పటివరకు మీకు చెప్పినట్టు మీరు భారతదేశంలో ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్టర్గా ఫుల్ టైం కూర్చొని పిల్లలకి గైడెన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన అకాడమీ లేదు. రెండోది, ఒక 10 మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ స్టూడెంట్స్కి పూర్తి సమయం అందుబాటులో ఉండే అవకాశం లేదు. అట్లాగే మాకు ఒక 30 మంది ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉన్నారు.
సో రకరకాల సబ్జెక్ట్స్కి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటికీ. సో ఇంత పెద్ద టీము, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్ నిర్వహించడం అనేది చాలా అరుదు. జనరల్గా ఏంటంటే ఒకటో రెండో సబ్జెక్టులో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా 3-4 టీచర్స్ని కలుపుకొని ఒక చిన్న బిల్డింగ్ తీసుకొని కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ మా దగ్గర అసలు ఇన్స్టిట్యూషన్లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి నిమిషం ఫస్ట్ లుక్లోనే మా ప్రయత్నం ఏంటి, మా ఆలోచన ఏంటి, మేము ఏ స్థాయిలో దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసామనేది మొట్టమొదటి అడుగు పెట్టగానే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ తెలిసిపోద్దండి. సో దాన్ని బట్టి ఏంటంటే మేము దీనికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాము, ఎటువంటి వ్యక్తుల్ని ఇందులో మేము ఇన్వాల్వ్ చేశాము, కాబట్టి దీనిలో ఇటువంటి అకాడమీలు అయితేనే మనం గ్యారంటీగా సక్సెస్ అవుతామనే ఆ భరోసా మొట్టమొదటి విజిట్లోనే మేము కల్పించగలుగుతామండి. ఓకే, ఫస్ట్ అకాడమీకి రాగానే ఫస్ట్ కోచింగ్ అనేది ఏ విధంగా చేస్తారు అని చెప్పి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, కోచింగ్ అనగానే ఫ్యాకల్టీస్ విషయానికి వస్తారు. అధ్యాపకులు అంటే మీ దగ్గర ఉన్న అధ్యాపకులకు సంబంధించి వారి బలాబలాలని ఏ విధంగా అంచనా వేస్తారు? దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది అయితే మా దగ్గరికి వస్తున్నారో గత 10 రోజుల నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నన్ను కలుస్తున్నారు. అక్కడే కూర్చుంటాను కాబట్టి పేరెంట్స్ కానివ్వండి లేదా స్టూడెంట్స్ కానివ్వండి, నాతోని కనీసం ప్రతి ఒక్కరు గంట సేపు నాతో మాట్లాడి అన్ని ఫెసిలిటీస్ చూసి మన దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది, మేమేం కోచింగ్ చేస్తాం, ఏం టీచ్ చేస్తాం అని చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బయటకు వెళ్తున్నారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్లీ రారండి, వాళ్ళు వేరే కోచింగ్ సెంటర్స్ దగ్గర కూడా వెళ్ళి అవన్నీ చూసి అక్కడ మాట్లాడి అక్కడ ఫ్యాకల్టీ కానీ అక్కడ అకాడమీ డైరెక్టర్స్ కానీ అందరితో చూసి మా దగ్గరికి వచ్చి కన్విన్స్ అయ్యే వెళ్ళే వాళ్ళందరూ. సో వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫెసిలిటీస్ చూసి, మన ఫ్యాకల్టీ చూసి, మన అడ్వైజరీ బోర్డ్, మన రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, ఆ తర్వాత వీ విల్ గెట్ సర్వింగ్ సివిల్ సర్వెంట్స్ ఆల్సో టు గైడ్ దెమ్ అండ్ కోచ్ దెమ్, టు టాక్ టు దెమ్, టు మోటివేట్ దెమ్. అల్టిమేట్లీ మేము కాన్సెప్ట్ చెప్తాం, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం, కానీ ప్రిపేర్ కావాల్సింది వాళ్ళని ఒక మోటివేట్ చేసి ఒక దారిలో తీసుకొస్తాం. అల్టిమేట్లీ ఎగ్జామ్స్ క్రాక్ చేసేది వీళ్ళే, యూత్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ విచ్ వీఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్. ఓకే, అండ్ ఆర్కే గారు, అండ్ నార్మల్గా సివిల్స్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు, అది చాలా టఫ్, అసలు చాలా హార్డ్. సో మరి సివిల్స్లో విజయం సాధించాలి అంటే ఎలాంటి వనరులు కావాలంటారు? దాని గురించి బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ అంటే మన దగ్గర మంచి ఏమంటారంటే స్టాఫ్ కావాలి, మంచి లైబ్రరీ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మెంటరింగ్, కూర్చొని వాళ్ళని గైడెన్స్ చేసి మోటివేట్ చేసేవాళ్ళు. క్రాక్ చేయడం అనేది మీరు అన్నట్టు కష్టమే, కానీ నన్ను నేను ఉదాహరణగా తీసుకుంటాను. నేను అనుకున్నాను చాలా కష్టం, నాతో కాకపోవచ్చని. ప్రయత్నం చేశాను గట్టిగా, మంచి మెంటరింగ్ దొరికింది, మోటివేట్ చేసేవాళ్ళు దొరికారు, ఐ కుడ్ క్రాక్ ఇట్. సిమిలర్లీ ఒక అవకాశం కల్పిస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం 20 మంది మన యూత్ సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తూ ఉంటే, మంచి అవకాశాలతోని, మంచి రిసోర్సెస్తోని, మంచి మోటివేషన్తోని ప్రతి సంవత్సరం 40 మందికి క్లియర్ చేయొచ్చు సివిల్ సర్వీసెస్ మన రాష్ట్రం నుంచి. మా ఐడియా ఏమిటంటే ఎక్కువ మంది యూత్ని మనం మోటివేట్ చేసి, ఇన్స్పైర్ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో క్లియర్ చేసేటట్టు చేయాలని చెప్పి మా ఉద్దేశం. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి మీ అకాడమీలో, దీని గురించి. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఓకే, మోహన్ రావు గారు మీరు చెప్పండి. అండ్ మీకు అంటే ఎక్సెల్ సివిల్స్ అకాడమీలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
సివిల్ సర్వీసెస్ రేపు 2020 మే 31 జరుగుతుందండి. సో ఆ మేలో జరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం రేపు డిసెంబర్ 2వ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభిస్తున్నామండి. ఓకే. తర్వాత దీనిలో ఎవరన్నా సరే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అది 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖున ఉదయం 10 గంటలకి క్యాంపస్ ప్రెమిసెస్లోనే జరుగుతుంది. ఆర్కే గారు మీరు చెప్పండి. అండ్ నార్మల్గా ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో మీరు ఇప్పుడు కొత్తగా స్థాపిస్తున్నారు. సో మరి సివిల్స్ అకాడమిక్ సంబంధించి మరి ఈ అంతకు ముందు ఉన్న అకాడమీస్కి ఎట్లా పోటీని ఎదుర్కోగలుగుతారు మీరు? మాకు ఎవరితోని పోటీ లేదండి. మాదేమి కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. మేము ఎవరితో పోటీ పట్టడం లేదు. మా ఉద్దేశం ఏమిటంటే మేము మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఐడెంటిఫై చేసి, టాలెంట్ చాలా మంది దగ్గర ఉంది, కాకపోతే అఫోర్డబిలిటీ లేదు చాలా మంది దగ్గర. చాలా మంది ఢిల్లీకి పోలేరు, చాలా మంది అక్కడ ఉండటం కష్టం, చాలా ఎక్స్పెండిచర్తో కూడిన పని విషయం అది. మేము ఎవరితో పోటీ పడకుండా అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ కోచింగ్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. మా ఉద్దేశమే వేర్ కంప్లీట్లీ. అవర్స్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్. మా సెంటర్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళకి మేము మంచి ఇదొక అట్మాస్ఫియర్ కల్పిస్తాం. మెంటరింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. మేము మిగతా కోచింగ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా నడిపిస్తారు అనేది మాకు దాంతో సంబంధం లేదు. మా ఉద్దేశం, మా ఆబ్జెక్టివ్ ఏమిటంటే మోర్ నెంబర్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ should get into the civil services every year. We should add to the actual intake. Like I said, every year if 20 boys and girls make it to the civil services, through our contribution we would like to make it to 40, 50. So we are not competing with anyone. We are rather supplementing the efforts of everyone. ఓకే. సో వెరీ నైస్. అండ్ మోహన్ రావు గారు, నార్మల్గా సివిల్స్ ఎగ్జామ్స్కే ప్రిపరేషన్ అనేది జరుగుతుందా? వేరే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేపిస్తారా మీరు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సివిల్స్తో పాటుగా మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను, గ్రూప్ 1 సర్వీసెస్ కూడా కోచింగ్ ఇవ్వటం జరుగుతుందండి మా దగ్గర. అయితే ఈ రెండింటికి ప్రధానంగా ఏంటంటే ఆల్మోస్ట్ 80% సిలబస్ ఈ స్టేట్స్ సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కను యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ వాటి కోసం పెట్టే ఎగ్జామ్స్ రెండు సిలబస్ 80% సేమ్ అండి. సిలబస్ ఒకటే ఉంది. దాంతో పాటుగా అభ్యర్థులు కూడా ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే ప్రతి వాళ్ళు స్టేట్ గ్రూప్ 1 సర్వీస్ రాస్తారండి. ఎందుకంటే స్టేట్ గ్రూప్ 1 సర్వీస్ అనేది స్టేట్లో హైయెస్ట్ రిక్రూట్మెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదే బ్రాకెట్లో ఉన్న స్టూడెంట్స్ 2 ఎగ్జామ్స్ రాస్తారు. సిలబస్ కూడా 80% మ్యాచ్ అవుతుంది. కాబట్టి మేము ప్రధానంగా గ్రూప్ 1 సర్వీసెస్కి అట్లాగే సివిల్ సర్వీసెస్కి ఈ రెండింటికి మాత్రమే మేము ఫోకస్ చేస్తున్నామండి. ఓకే. అండ్ మీ ఎక్సెల్ సివిల్స్ అకాడమీకి సంబంధించి అనుకూలతలు ప్రతికూలతల గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్సెల్ అకాడమీకి ఉన్న అనుకూలతలు వేరే ఏ అకాడమీకి లేవండి. అంటే ఉదాహరణకి ఇంతకుముందే చెప్పాను నేను, మనకి రాజేంద్ర కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫుల్ టైం ఉండి స్టూడెంట్స్ని మెంటారింగ్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ అన్ఇమాజినబుల్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. అట్లాగే 10 మంది సీనియర్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ వచ్చి పిల్లలకి ప్రతిరోజు కనపడి వాళ్ళ మార్క్స్ తీసుకొని ఎవాల్యుయేట్ చేయటం, వాళ్ళని ఎందుకు తగ్గినాయి అని అడగటం, మీ ఫ్యూచర్లో మీరు ఇంకా ఎట్లా మోటివేట్ కావాలనే దానికి వాళ్ళకున్నటువంటి టెక్నిక్స్. తర్వాత ప్రధానంగా అన్నిటికంటే ఇంకొకటి, వీళ్ళందరూ చాలా సీనియర్ మెంబర్స్. కొంతమంది యూపీఎస్సీలో రియల్ టైం ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నారు, ఇంకొంతమంది స్టేట్ సర్వీసుల్లో ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్గా ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఈ మా దగ్గర మెంటారింగ్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ. సో అటువంటిది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్వ్యూలో మా దగ్గర చదివిన స్టూడెంట్స్ వీళ్ళ మెంటారింగ్లో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం కూడా మా దగ్గర ఉంటుంది కంపారిటివ్గా మిగతా ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా. సో తర్వాత స్టాఫ్ విషయానికి వస్తే మనం ఇంతకుముందు అన్నట్టు ఢిల్లీ నుంచి మనం రకరకాల ప్రదేశాల నుంచి ఇండియాలో బాగా పేరున్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి, కలకటా నుంచి కొంతమంది ఉన్నారు, బెంగళూరు నుంచి కొంతమంది ఉన్నారు, ఢిల్లీ నుంచి కొంతమంది ఉన్నారు, అట్లాగే స్థానికంగా హైదరాబాద్లో బాగా పేరున్నటువంటి స్టాఫ్ కొంతమంది ఉన్నారు. సో నేను గత 25-30 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉండటం, దీనిలో ఎవరెవరైతే మంచి స్టాఫ్, పిల్లల్ని ఎవరైతే బాగా దగ్గర తీసుకొని బాగా వాళ్ళకి కావాల్సిన విధంగా చెప్తారు, వాళ్ళని మెంటారింగ్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారనే స్టాఫ్ అందరూ నాకు పరిచయం ఉన్నారండి. సో అటువంటి వాళ్ళందరూ మంచి స్టాఫ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడతాం, ఆన్సర్లు ఎవాల్యుయేట్ చేస్తాం, 1-to-1 కూర్చోబెట్టి మీకు ఇదిగో ఈ ఆన్సర్ రైటింగ్ ఇట్లా ఉంటే ఇంకా బాగా మార్కులు వస్తాయి అని మా వైపు నుంచి స్టాఫ్ ద్వారా మేము చెప్తాం. మీ బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, మేనర్స్ కానీ ఇట్లా ఉంటే ఇంకా ఇంటర్వ్యూలో బాగా షైన్ అవుతారని మా బోర్డు మెంబర్స్ చెప్తారు. సో స్టూడెంట్కి ఒకవైపు రిటర్న్ స్కిల్స్ మేము స్టాఫ్ డెవలప్ చేస్తాం, ఇంటర్వ్యూ స్కిల్స్ మా మెంటారింగ్ వాళ్ళు డెవలప్ చేస్తారు.
సో ఇది ఒక ఐడియల్ కాంబినేషన్ కాబట్టి డెఫినెట్గా మాకు అన్ని అనుకూలతలనే చెప్పొచ్చు. ప్రతికూలతలు అనేది ప్రత్యేకంగా ఏం లేదండి. కాకపోతే మేము బంజారా హిల్స్లో నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం. నార్మల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ అశోక్ నగర్ ఆ ప్రాంతంలో ఉంటారు, హైదరాబాద్లో ముఖ్యంగా. అయితే అక్కడి నుంచి ఇక్కడికి మెట్రో కనెక్టివిటీ ఉంది, జూబ్లీ చెక్ పోస్ట్ వరకు. డిస్టెన్స్ ఎవరన్నా స్టూడెంట్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టినా మేము 8 to 12 అవర్స్ ఎయిర్ కండిషన్ లైబ్రరీ ఇస్తున్నామండి. సో ఒక అరగంట ప్రయాణం చేసినా కూడా వాళ్ళు 12 గంటలు ఏసీ లైబ్రరీలో కూర్చొని చదివే అవకాశం అనేది రేరుగా ఇన్స్టిట్యూషన్కి ఎక్కడా లేదండి. సో ఆ సౌకర్యాలన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మాకు అన్ని అనుకూలతలనే చెప్పొచ్చు. ఓకే. అండ్ నార్మల్గా అంటే ఎక్సెల్ ఈ సివిల్స్ అకాడమీలో జాయిన్ అయిన విద్యార్థులకి అండ్ ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీ అకాడమీ గురించి? ఏమి లేదండి, మా అడ్వైజ్ ఏమిటంటే కాన్ఫిడెంట్గా రండి. ఒక డెడికేషన్తోని మేము ఈ ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలం అనే ఒక నమ్మకంతోనే వచ్చి రోజు 14 నుంచి ఒక 16 గంటల వరకు కష్టపడి చదివి 1 year 2 years లోపల దే షుడ్ బి ఏబుల్ టు క్లియర్ ది ఎగ్జామ్స్. మీలో ఒక పట్టుదల, ఆ నమ్మకం ఉంటే, ఒక కళ, ఆ డ్రీమ్స్ ఉంటే ఆ డ్రీమ్స్ని రియలైజ్ చేయడానికి మేము మీకు పూర్తిగా సహకరిస్తాం, హెల్ప్ చేస్తాం మేము మీకు. ఓకే. అంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది నార్మల్గానే ఉంటుందా? ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్లు అట్లా ఏమైనా ఉంటాయా అండి మీది? ప్రస్తుతానికి మాత్రం మేము రేపు ఫస్ట్ నాడు మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం. ఆ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి కొంతమందికి మేము ఇనీషియల్లీ కొద్దిగా సబ్సిడీ ఇస్తాం, వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాము, కన్సెషన్ ఇస్తాం. మిగతా వాళ్ళకు కూడా మిగతా వేరే కోచింగ్ సెంటర్స్ కంటే కూడా తక్కువగానే ఉంటుంది మా రేట్స్ అవి. పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ విధంగా క్లారిఫికేషన్ అనేది ఉంటుంది? పేరెంట్స్ ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ మీట్ మీ. కాకపోతే మేము ఫ్రమ్ టైం టు టైం పేరెంట్స్కి వాళ్ళ చిల్డ్రన్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తాం. వాళ్ళు కలిసి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయో అవి పూర్తి చేయాలి. ఆ తర్వాత చిల్డ్రన్ని డిమోరలైజ్ చేయకూడదు. ఎన్విరాన్మెంట్లో చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. చూసేవాళ్ళు అంటారు వీడియం పాస్ అవుతాడు, సివిల్ సర్వీస్ చాలా కష్టం, ఇది మనతో అయ్యే పని కాదు అని చెప్పి చాలా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సొసైటీలో. ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్, ఆ నెగిటివ్ థాట్స్ రానికుండా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఒక సంవత్సరం, ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ చదవండి, మీరు బాగా చదవండి, కష్టపడండి, మేము మీకు చేయూతనిస్తాం, సపోర్ట్ ఇస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చిల్డ్రన్ని మోటివేట్ చేయాలి. అటువంటిప్పుడు తప్పకుండా చాలామంది ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలుగుతారు. ఓకే. స్టూడెంట్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి. సో మరి రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? డిసెంబర్ 2వ తారీఖు నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి క్లాసులు, రెగ్యులర్ క్లాసులు మొదలవుతాయండి. అయితే మేము అకాడమీ కొత్తగా స్థాపించాం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది వచ్చి మా అకాడమీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ క్వాలిటీ కానీ చూసేదానికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2nd నుంచి 7th వరకు డెమో క్లాసులు అనేది మనం ఏర్పాటు చేస్తున్నామండి. ఈ డెమో క్లాసుల్లో కూడా ఢిల్లీ నుంచి ఒక ప్రముఖంగా పేరున్న జాగ్రఫీకి సంబంధించిన శ్రీ కె సిద్ధార్థ గారు జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అని చెప్పి మొత్తం కంప్లీట్గా మ్యాప్స్ తోటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా ఉంది, ఈకో సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, హాట్స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఈ డెమో క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. సో అందరు విద్యార్థుల్ని ఈ డెమో క్లాస్కి అటెండ్ అయ్యి క్యాంపస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇక్కడున్న మెంటార్స్ తోటి, ఇక్కడున్న డైరెక్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీ సివిల్ సర్వీసెస్ కళ సక్సెస్ చేసుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం అని చెప్పి మేము దీన్ని స్థాపించాం. మీరు కూడా వచ్చి ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్ని చూసి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.